Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 15th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని తీసుకురావడం జరిగింది. అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో నిన్న అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఏదైతే మనం ఇచ్చున్నామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మన సెషన్ అయితే మొదలు పెడదాం. మళ్ళీ నేను అనుకున్నట్లుగానే అందరూ ఆన్సర్ చేశారు. అందరూ రాంగ్ ఆన్సర్సే పెట్టారు. ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టలేదు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే ఖచ్చితంగా మీరు అందరూ నేర్చుకుంటారు, రైట్? సో అగైన్ అసైన్మెంట్ సొల్యూషన్ విషయానికి వస్తే, ఓకే, సొల్యూషన్ కదా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది. సో వర్డ్ ఏమంటున్నాడమ్మా? నౌన్ అంటున్నాడు, పాజిటివ్. 1 2 3 4 5 6 7 లెటర్డ్ వర్డ్ కదా. ఫ్రాంక్నెస్ అంటున్నాడు, ఆనెస్టీ అంటున్నాడు. ఇట్స్ ఎ నౌన్. ఆబ్వియస్లీ ఈ రెండు పాజిటివ్ నౌన్సే కదా. నెస్ ఉంది, టీవై ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ క్యాండర్. CONDOUR. క్యాండర్ అంటే ఏంటమ్మా? క్యాండిడ్ అన్నా కూడా ఆనెస్టే. క్యాండిడ్ అంటారు. క్యాండిడ్ యాక్చువల్గా యాడ్జెక్టివ్. క్యాండిడ్ని మనం యాడ్జెక్టివ్గా చెప్పుకుంటాం. సో ఇది కూడా ఆనెస్ట్ లాంటిదే వస్తుంది. క్యాండిడ్ రెస్పాన్స్ అంటాం, అంటే ఫ్రాంక్ అని సూటిగా చెప్పడం. అలానే మనకి క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటారు. మనకి ఈ మధ్య ట్రెండింగ్ కదా అది, క్యాండిడ్ ఫోటోగ్రఫీ. సో ఆనెస్ట్గా అంటే మనకి చెప్పకుండా మన న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, న్యాచురల్ పోజెస్ని తీయడాన్ని క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటారు. సో క్యాండిడ్ కూడా అలాంటిదే. ఓకే, ఫ్రాంక్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? ఆనెస్టీ. సో దట్ ఈస్ యువర్ క్యాండర్. అండ్ కమింగ్ టు దిస్ ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్. చాలామంది అయితే ఏ అని లేదంటే బి అని ఆన్సర్స్ పెట్టడం జరిగింది కదా. సో ద రిపోర్ట్ ఈజ్ లైక్లీ టు రికమెండ్, రైట్? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ రికమెండ్ అనేది ఏమైందమ్మా? వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ కదా. ఇక్కడ కూడా చూడండి, కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్ యాడింగ్ న్యూ సెక్షన్స్ టు ఎనేబుల్, ఇది కూడా వర్బే. ఎప్పుడైనా వర్బ్ వచ్చిందంటే ఇమీడియట్గా మీకు ఏం వచ్చే అవకాశం ఉంటుంది? వర్బ్ తర్వాత ఖచ్చితంగా ఆబ్జెక్ట్. వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అంటే నౌన్. మోస్ట్లీ ఈ రికమెండ్ అనేది ట్రాన్సిటివ్ వర్బా కాదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. సో ఐ రికమెండెడ్ హెర్. ఓకే, రికమెండెడ్ తర్వాత జనరల్గా యూ రికమెండెడ్ వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందంటే రికమెండ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుందని. అంటే రికమెండ్ అనేది బేసిక్గా ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి ఇక్కడ నౌన్ రావాలి కదా. ఇక్కడ నౌన్ రావాలి. ఇది నౌన్ పొజిషన్. ఎనేబుల్ సంథింగ్. యూ ఆల్వేస్ ఎనేబుల్ సంథింగ్. ఎనేబుల్, డిజేబుల్ తెలుసు కదా. ఎనేబుల్ అంటే ఫెసిలిటేట్ అనే మీనింగ్ వస్తుంది. ఫెసిలిటేట్ సంథింగ్. ఇక్కడ కూడా సంథింగ్ అంటే ఇది కూడా నౌనే. సో రెండు కూడా నౌన్స్ అయి ఉండాలి, రైట్? మరి యాబ్రోగేట్ ఏమైందమ్మా? టు యాబ్రోగేట్ అని వస్తున్నాడు ఆప్షన్స్లో. టు యాబ్రోగేట్ అంటే వర్బ్ కదా, ఇన్ఫినిటివ్. ఇది 2 + V1. మనకు కావాల్సిన నౌన్ కదా, ఎలిమినేట్. రిపీలింగ్ ప్రపోజల్స్ అంటున్నాడు. ఓకే సార్, రిపీలింగ్ వర్బ్ అని చెప్తారా, ఏమంటారు? ఎందుకంటే రిపీలింగ్ని మనం జరండ్గా వాడచ్చు కదా సార్ అనొచ్చు మీరు కదా. సో ఇలా చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా నౌన్సే కదా. రిపీలింగ్ నౌనే, ప్రపోజల్స్ నౌనే. అమెండింగ్ వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు, డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. అంటే ఇప్పుడు మనకి మీనింగ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ద రిపోర్ట్ ఈజ్ లైక్లీ టు రికమెండ్ డాష్ రెలవెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ యాడింగ్ న్యూ సెక్షన్స్ అంటున్నాడు. ఓకే, అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిలవెంట్ ఆర్టికల్స్ని ఏం చేయమని చెప్తుంది? రిపీలింగ్ అంటే ఏంటి? రిపీలింగ్ అంటే ఏంటమ్మా? అప్గ్రేడ్ అన్నా రిపీల్ అన్నా సేమ్. రిపీల్ అంటే ఏంటి? రిమూవ్ కదా. రిపీల్ అంటే రిమూవ్, క్యాన్సిల్ కదా. రిపీల్ అన్నా, రిసైన్డ్ అన్నా, అబ్రోగేట్ అన్నా కదా, ఇవన్నీ కూడా రద్దు చేయడం అనే సెన్స్లో వాడతాం కదా. సో రిపీలింగ్ అంటున్నాడా? టు ఎనేబుల్ ప్రపోజల్స్ ఆఫ్, ఓకే, ప్రపోజల్స్ ఆఫ్ సైమల్టేనియస్ పోల్స్. ఇది ప్రాబ్లం. సైమల్టేనియస్ పోల్స్ని ప్రపోజలా? ఎనేబుల్ వాట్? హోల్డింగ్, నిర్వహించడం. హోల్డింగ్, ఎస్. చేంజింగ్, రికమెండ్ చేంజింగ్, అమెండింగ్. అండ్ టు ఎనేబుల్ హోల్డింగ్ పోల్స్, హోల్డింగ్ ఎలక్షన్స్. అంటే సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అమెండింగ్ రిలవెంట్ ఆర్టికల్స్, దాన్ని చేంజ్ చేయడం. అమెండ్ చేయడం అంటే ఏంటమ్మా? సవరించడం. అమెండ్ అంటే సవరణ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అమెండ్మెంట్, దిస్ ఈజ్ యువర్ నౌన్. Amend, this is verb.
అంతేనా? సో ఎమెండింగ్ మనం జెరండ్గా వాడాం. ఎందుకు? మళ్ళీ ఈ ఎమెండింగ్ వర్బ్గా వాడతాం కాబట్టి దానికి మళ్ళీ ఆబ్జెక్ట్ వచ్చింది. చూసారా? ఆర్టికల్స్. ఇది యాడ్జెక్టివ్. అంటే ఇక్కడ నౌన్ ఉండాలి ప్లస్ ఈ వర్బ్లా ఫంక్షన్ చేస్తేనే దీనికి మళ్ళీ ఆబ్జెక్ట్ ఉన్నట్టు. అంటే నౌన్ ప్లస్ వర్బ్ కాంబినేషన్ ఇక్కడ ఉండాలి, అంటే అమెండింగ్. రైట్? డి అలా చూసుకుంటే ఎలిమినేట్ అయిపోతుంది. ఈ రెండిట్లోనే మనం ఇంకా తేల్చుకోవాలి. సో ఇక్కడ హోల్డింగ్ సైమల్టేనియస్ పోల్స్, కండక్టింగ్ అంటాం కదా, హోల్డింగ్ అన్నా కండక్టింగ్ అన్నా ఆ సెన్స్లో వాడతాం, నిర్వహించడం అనే సెన్స్లో. రైట్? సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఆల్ అబౌట్ యెస్టర్డేస్ రివిజన్, అసైన్మెంట్. నవ్ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. చూడండి, అండర్ పిన్నింగ్ అనడమ్మా. అండర్ పిన్నింగ్ నిన్న మనం నౌన్గా వాడుకున్నాం. అండర్ పిన్నింగ్ ఆఫ్ రిలీజియన్ అన్నాం. అంటే దాన్ని ఫౌండేషన్గా చేసుకొని, దాన్ని బేస్గా చేసుకొని, రైట్, దాన్ని బేస్గా చేసుకోవడాన్ని మనం ఏమంటాం? అండర్ పిన్నింగ్ అంటాం. ఓకే, బేస్ అన్నది చూసారా? సి, బేస్. దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. యూ కెన్ ఆల్సో సే దట్ బేస్, ఫౌండేషన్, బేసిస్. ఓకే, బేస్ అనొచ్చు, బేసిస్ అనొచ్చు, ఫౌండేషన్ అనొచ్చు. అంటే దాన్ని బేస్ చేసుకొని, రైట్, దట్ ఈస్ యువర్ బేసిస్. తర్వాత అన్వీల్, వీలు అన్వీల్, ఇది కూడా చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం, డిస్కస్ చేస్తూ ఉంటాం. అన్వీల్, వీల్ అంటే కవర్ చేయడం, అన్వీల్ అంటే డిస్కవర్ కదా, ఇది కూడా వర్బే. వీల్ అంటే ముసుగు కదా, అన్వీల్ అంటే ముసుగుని తొలగించడం. అంటే యూఆర్ ట్రైంగ్ టు షో సంథింగ్, ఎక్స్పోజ్ సంథింగ్. ఎక్స్పోజ్ చూసారా? ఎక్స్పోజ్కి దగ్గరగా ఉన్న మీనింగ్ డైవల్జ్. డైవల్జ్ అన్నా, ఎక్స్పోజ్ అన్నా, డిస్కవర్ అన్నా అంతేనా? షో అన్నా, డిస్క్లోజ్ అన్నా, ఇవన్నీ కూడా సేమ్. తర్వాత రివైవ్. రివైవ్, రివైవల్ నౌన్, రివైవ్ వర్బ్. రీ అంటే అగైన్, వైవ్ అంటే లైఫ్, మళ్ళీ పునర్జీవనం, మళ్ళీ జీవం పోయటం, జీవాన్ని ధారపోయటం. రైట్? రివైవ్ చేయడం. రెసరెక్ట్ అంటాం, రెసరెక్ట్ అనొచ్చు, రెససియేట్, రెససిటేట్ అంటాం. చూసారా? బి ఈస్ కరెక్ట్. ఇక్కడ కూడా రీ. సిపిఆర్ అంటారు కదా, కార్డియో పల్మనరీ రెససియేషన్, దానికి సంబంధించిన వర్బే అది. ఆ రెససియేషన్కి ఇది వర్బ్ ఫామ్ రెససియేట్, రెససియేట్. ఓకే, రివైవ్ అన్న అదే, మళ్ళీ పునర్జీవనం ఇవ్వటం అనే సెన్స్లో మనం చెప్పుకుంటాం. రైట్? రిసరెక్ట్ అనొచ్చు, రిసరెక్ట్. రైట్? రీకిండిల్, రిసరెక్ట్ అని చెప్పొచ్చు, రీకిండిల్ చెప్పొచ్చు. తర్వాత ఇంకేమున్నాయమ్మా? రిసరెక్ట్, రివైవ్ ఆల్రెడీ అయిపోయింది. రిసరెక్ట్ అంటే అదే కదా, మళ్ళీ దాన్ని పునఃస్థాపించడం అనే సెన్స్లో చెప్పుకోవచ్చు. రైట్? రిజువినేట్, రీకిండిల్, ఎస్, రీజువినేట్ అది కూడా చెప్పొచ్చు కదా, రీజువినేట్, మళ్ళీ జీవాన్ని పోయటం, రీజువినేట్. రైట్? పర్సిక్యూషన్, ఇక్కడ కూడా చూడండి, పర్సిక్యూట్ వర్బ్, పర్సిక్యూషన్ నౌన్. ఇది నౌన్గా తీసుకుంటే కనుక పర్సిక్యూషన్ అంటే ఏంటమ్మా? హెరాస్ చేయడం. పర్సిక్యూషన్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ ఇన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మనం చెప్పుకున్నాం కదా. సో సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అప్పుడు వచ్చింది కదా పర్సిక్యూషన్. సో వారి మీద దాడి, వారి మీద కంప్లీట్ హెరాస్మెంట్, అప్రెషన్ అనే పదాన్ని వాడచ్చు. తొక్కేసే ప్రయత్నం చేయడం, వారిని అణచివేత అంటాం కదా, ఎగ్జాక్ట్గా అప్రెషన్ అంటే అణచివేయటం అనే సెన్స్లో వాడతాం. రైట్? అప్పుడు ఏమంటామమ్మా? పర్సిక్యూషన్ అంటే యూ కెన్ ఆల్సో యూజ్ ద వర్డ్ హెరాస్మెంట్. ఎక్స్క్యూజ్ మీ, హెరాస్మెంట్. చూసారా? నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం ఇది. పర్సిక్యూషన్ ఎప్పుడు కనిపించినా దట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్. అబ్యూజ్ అనొచ్చు, ఇల్ ట్రీట్మెంట్ అనొచ్చు. అబ్యూజ్, ఇల్ ట్రీట్మెంట్. ఓకే, విక్టిమైజేషన్, వాళ్ళని విక్టిమ్స్గా మార్చడం. ఓకే, రైట్? ఇల్ ట్రీట్మెంట్, ఆల్ దీస్ ఆర్ నెగటివ్ వర్డ్స్. ఇల్ ట్రీట్మెంట్. ఓకే, దట్స్ ఇట్. తర్వాత యాక్సెంచువేట్, ఇది వర్బ్ అమ్మ. అంటే మేక్ సంథింగ్ నోటీసబుల్, దేన్నైనా కనిపించేలాగా చేయటం, దాన్ని యాక్సెంచువేట్ చేయడం అంటాం. అంటే యాక్సెంచువేట్ చేయడం అంటే దాన్ని మీరు కనిపించేలా చేయడం అంటే ఏంటి? మేకింగ్ యూ సంథింగ్ మోర్ నోటీసబుల్, అంటే యూర్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ ఆన్ దట్. రైట్? ఎంఫసైజ్ అని చెప్పచ్చు, అది కూడా వర్బే కదా. ఎంఫసిస్ నౌను, ఎంఫసైజ్ వర్బ్. ఓకే, సో ఎంఫసైజ్కి దగ్గరగా మనకి ఇంకేమైనా చెప్పుకోవచ్చా? స్ట్రెస్ అనొచ్చా? స్ట్రెస్ చేయడం అంటే ఏంటి? దాని మీద స్ట్రెస్ అనొచ్చు, లేదంటే ఒత్తిడి కాదమ్మా స్ట్రెస్ అంటే,
నౌన్గా వాడట్లా. స్ట్రెస్ని వర్బ్గా వాడితే అర్థం ఏంటమ్మా? యు ఆర్ ట్రయింగ్ టు హైలైట్, ఎంఫసైజ్, హైలైట్ అని కూడా చెప్పచ్చు. హైలైట్, ఎంఫసైజ్, స్ట్రెస్. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్స్. ఇంకేమైనా ఉన్నాయా? పంక్చుయేట్ కూడా చెప్పచ్చు కదా. మనం పంక్చుయేషన్స్లో ఎప్పుడు పెడతాం? దేనైనా మీరు అండర్లైన్ పంక్చుయేట్ చేస్తానంటే అర్థం ఏంటమ్మా? దాన్ని ఇంపార్టెంట్లా, దాన్ని ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నారు, ఇంపార్టెంట్ అని చెప్పాలనుకుంటున్నారు. చిన్నప్పుడు మనం, ఇప్పుడైతే రాయట్లేదు కానీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళం కదా. సో నీట్గా అండర్లైన్ చేయడం, లేదంటే పెన్లో కలర్స్, లేదంటే వాట్ యు కాల్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే అక్కడ ఏంటమ్మా? ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టడం. దానివల్ల ఈ వాల్యుయేషన్ చేసే అతని అటెన్షన్ని గ్రాప్ చేయడానికి మనం అలా చేస్తుంటాం. అండర్లైన్ చేయడం కావచ్చు, లేదంటే పంక్చుయేట్ చేయడం కావచ్చు, ఏదైనా ఒకటే. తర్వాత రిటారిక్ కూడా నౌనే. ఇది కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఓకే, అంటే ఎంటీ వర్డ్స్ అంటామమ్మా. ఎంటీ ఎక్స్ప్రెషన్స్ అని కానీ ఎంటీ వర్డ్స్ అని కూడా చెప్పచ్చు. అంటే అర్థం ఏంటి? ఎంటీ ఫ్రేజెస్ అంటే గొప్పగా ఉంటాయి, మాటల వరకే పరిమితం అనమాట. యాక్చువల్గా వాటి అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రైట్, నార్మల్ పీపుల్, కామన్ పీపుల్, ఆర్డినరీ పీపుల్, వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని రేకెత్తించడానికి కొన్ని మాటలు, రెచ్చగొట్టే మాటలు, వ్యాఖ్యలు చేయడం. కానీ అందులో మాటల్లో మాత్రమే ఇంటెన్సిటీ ఉంటుంది, కానీ యాక్చువల్గా దాంట్లో కంటెంట్ ఉండకపోవడాన్ని మనం ఎంటీ ఫ్రేజెస్ అంటాం. అంటే ఈ మధ్య మన రాజకీయాల్లో చూస్తున్నాం కదా. సో యాక్చువల్ విషయాలు మాట్లాడుకోకుండా వీడి మీద పర్సనల్గా, ఓకే, ఊరికనే కామన్ పీపుల్ని అపీజ్ చేయడానికి, ఓకే, వారి అటెన్షన్ని గ్రహించడానికి కొన్ని ఎంటీ ఫ్రేజెస్ చెప్పడాన్ని మనం రెటారిక్ అంటాం. అంటే జస్ట్ అపీజింగ్గా మాత్రమే ఉంటాయి అవి. ఓకే, ఎడ్యుకేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానిలో ఏమీ కంటెంట్ లేకపోవడాన్ని మనం రెటారిక్ అంటాం. గ్రాండిలోక్వెన్స్ అంటారు దాన్ని. మ్యాగ్నీలోక్వెన్స్ అన్నా గ్రాండిలోక్వెన్స్ అన్నా సేమ్. అంటే మాటలు మాత్రం చాలా పెద్దగా ఉండడం. ఓకే, మ్యాగ్నీలోక్వెన్స్, గ్రాండిలోక్వెన్స్, దీస్ ఆర్ ద వర్డ్స్, రైట్. రెటారిక్ నౌన్, యాడ్జెక్టివ్ అయితే కాదు, రెటారిక్. ఓకే, బాగా పాపులర్, జనాల్లో పాపులర్ అయిపోవడం విత్ సమ్ ఎంటీ ఫ్రేజెస్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంటీ ఫ్రేజెస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే అందులో నిజంగా కంటెంట్ అయితే ఏమీ ఉండదు, జస్ట్ రెచ్చగొట్టే వ్యాఖ్య మాత్రం ఉంటుంది, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యెస్టర్డేస్ రివిజన్ vocabulary. Now let us discuss about today's editorial. ఇన్నెవిటబుల్ కొలాప్స్ అనేటువంటి ఒక టైటిల్తో మనకి కనిపిస్తుంది. ఇన్నెవిటబుల్ ఇస్ ఇన్ యువర్ అడ్జెక్టివ్, కొలాప్స్ ఈజ్ యువర్ నౌన్. కొలాప్స్ అంటే ఏంటమ్మా? పడిపోవడం కదా, కంప్లీట్గా కూలిపోవడం అనే సెన్స్లో వాడతాం. కొలాప్స్ అయిపోవడం, బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది అంటాం కదా. ఓకే, కూలిపోవటం. సో ఇన్నెవిటబుల్ అంటున్నాడు. ఇన్నెవిటబుల్ అంటే విచ్ యూ కెనాట్ అవాయిడ్, అనివార్యం అంటాం. అనివార్యం, దట్ ఈస్ అనివార్యమైనటువంటి కూల్చివేతన లేదు, కొలాప్స్, కూలిపోవటం. అయితే దేన్ని ఉద్దేశించి అంటున్నాడు అన్నది చూద్దాం. బై కాలింగ్ ఆఫ్ దేర్ అలయన్స్. ఇప్పుడంతా ఎలక్షన్స్ వేడి నడుస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా ఎలక్షన్స్ మీద ఎక్కువ చర్చ అయిపోతుంది. అందుకే మనకి కొన్ని కాన్సెప్చువల్ ఆర్టికల్స్ ఏవైతే మనకు పెద్దగా రావట్లా. ఇప్పుడంతా ఎలక్షన్స్ వేడి కాబట్టి కొంచెం మనకి ఈరోజు విల్ ట్రై టు ఫోకస్ ఆన్ ద వర్డ్స్. ఓకే, ఈ ఆర్టికల్లోంచి మనం కొన్ని మంచి వర్డ్స్ని నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాలింగ్ ఆఫ్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ కనిపించింది. కాల్ ఆఫ్ అంటే ఏంటమ్మా? క్యాన్సిల్ చేసేయడం, రద్దు చేసేయడం, దట్ ఈస్ కాల్ ఆఫ్. ఓకే, ఎంప్లాయీస్ కాల్డ్ ఆఫ్ దేర్ స్ట్రైక్స్ అంటారు. అంటే విరమించుకున్నారు అంటాం కదా, వారి దీక్షను విరమించుకున్నారు, వారి స్ట్రైక్, వారి ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు దాన్ని వాళ్ళు విరమించుకున్నారు, క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్పేటప్పుడు కాల్ ఆఫ్. ద మ్యాచ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్ అంటారు. డ్యూ టు పూర్ లైట్, డ్యూ టు పూర్ వెదర్ కండిషన్స్. ఓకే, డ్యూ టు బ్యాడ్ లైట్, సరిగ్గా వెలుతురు లేని కారణంగా మ్యాచ్ రద్దయింది, కాల్డ్ ఆఫ్, క్యాన్సిల్, రైట్. సో దేర్ అలయన్స్ అంటున్నాడు, కూటమి. బీజేపీ అండ్ జేజేపీ, అదేంటి సార్ జేఎస్పీ కదా, జేజేపీ అంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అలయన్స్ గురించి మాట్లాడలేదు. జేజేపీ అన్న పార్టీ అన్నది హర్యానాకి చెందినటువంటి పార్టీ, రైట్. హ్యావ్ సాట్ అంటే ఏంటమ్మా? ప్రయత్నించడం. ఓకే, వెన్ యూఆర్ ట్రయింగ్ ఫర్ సంథింగ్
ఓకే, టు ఆస్క్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ సాట్. సీక్, సాట్, సాట్ తెలుసు కదా. సీక్ అనే వర్బ్కి పాస్ట్ ఫామే సాట్. సీక్, సాట్, సాట్. టు అపీజ్ అంటే వారిని బుజ్జగించడం. అపీజ్ అంటే ఏంటమ్మా, కామ్ డౌన్. ప్యాసిఫై అని కూడా చెప్తాం. ప్యాసిఫై అనే పదాన్ని వాడతాం, అది కూడా బుజ్జగించడం, కామ్ డౌన్ చేయడం. ప్లకేట్ అని కూడా చెప్తాం, PLACAT, ప్లకేట్. ప్లకేట్ అన్నా, ప్యాసిఫై అన్నా, అపీజ్ అన్నా, రైట్, ట్రాంక్విలైజ్ అన్నా, ఓకే, కామ్ డౌన్ చేయడం అనే సెన్స్లో వాడే పదాలు ఇవి. అపీజ్ చేయడం, అపీజింగ్ ద మాసెస్ అంటారు. అంటే మాస్ని అందరినీ బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, కొన్ని వాగ్దానాలు చేయడం కావచ్చు. సో అపీజ్ అంటే మీరు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరినమ్మా, దేర్ బేస్. బేస్ అంటే వారి బేస్ అంటే అమరం, వారి వాటర్స్. అంటే మనకి కాన్స్టెంట్గా ఉండే వాటర్స్ని మనం బేస్ అని అంటాం. మనకి ఎప్పుడు వేస్తారు అని అనుకునేవాళ్ళు, మనకు ఆల్రెడీ మద్దతు ఇచ్చేవాళ్ళు మనం మన బేస్. అంటే వాళ్ళు ఫిక్స్, మనకి వారు ఎప్పుడు మనకు వేస్తారు, మనకు మద్దతుగా ఉండే వాళ్ళని మనం బేస్ అని చెప్తాం, రైట్. సో బీజేపీ, జేజేపీ ఓకే క్యాన్సిల్ చేసేటువంటి పనిలో ఉన్నారు. వారి యొక్క పొత్తుని దే ఆర్ ట్రైంగ్ టు ఓకే సెట్ ఆఫ్ కాల్ ఆఫ్ దేర్ అలయన్స్ అంటున్నాడు, రైట్. అలయన్స్ అంటే కూటమి, తెలిసిందే కదా మీకు, రైట్. ఒకసారి చూద్దాం. అయితే హర్యానా ఎలక్షన్స్కి సంబంధించినవి ఇదంతా, రైట్. లెట్స్ గెట్ ఇన్ టు దిట్. కానీ ఇది దేశం, మనం ఇండియాలో రకరకాల రాజకీయ పరిణామాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇంకెట్టో రోజులు అదే ఇచ్చారు కాబట్టి మనం అదే డిస్కస్ చేస్తున్నాం. మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఏం లేదు, పేపర్లో చూస్తే అది డిస్కస్ చేయడమే. సో ఇందులో ఎక్కడో కొంత మనకి పనికొచ్చేటువంటి విషయాలు అయితే నేర్చుకోవచ్చు. సో లెట్ us లుక్ ఎట్ ద ఆర్టికల్. ద కోయలిషన్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ అండ్ ద జననాయక్ జనతా పార్టీ. అదమ్మా జేజేపీ అంటే జననాయక్ జనతా పార్టీ, ఓకే. సో వారి యొక్క కూటమి, రైట్, ఇన్ హర్యానా వాజ్ సెట్ ఫర్ ఇన్ఎవిటబుల్ కొలాప్స్. చూసారా మళ్ళీ వాడాడు. సో ఖచ్చితంగా అన్అవాయిడబుల్, అనివార్యమైనటువంటి ఒక కార్యంగా కనిపిస్తుంది. కూలిపోబోతుంది, కొలాప్స్ అయిపోబోతుంది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? యాజ్ బోత్ పొలిటికల్ పార్టీస్ ఇంటెన్సిఫైడ్ ఎఫర్ట్స్ టు కన్సాలిడేట్ దేర్ మ్యూచువల్లీ యాంటాగనిస్టిక్ సపోర్ట్ బేసిస్. చూసారా, యాంటాగనిస్టిక్ అనే పదం మీరు చాలాసార్లు వినుంటారు. యాంటీ అంటే ఏంటి? అగెయిన్స్ట్. యాంటీ అంటే ఏంటమ్మా? అగెయిన్స్ట్ కదా. యాంటాగనిస్ట్, ప్రోటాగనిస్ట్, యాంటాగనిస్ట్. ఇది నేను చాలాసార్లు మీకు చెప్పుంటాను. ప్రొటాగనిస్ట్ ఈజ్ హీరో, యాంటాగనిస్ట్ ఈజ్ విలన్. సో యాంటాగనిస్టిక్ అంటే ఏంటమ్మా? ఒకరి పట్ల వేరే ఒకరికి ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని మనం యాంటాగనిస్టిక్ అని అంటాం, రైట్. వ్యతిరేక భావాలు ఉండడాన్ని యాంటాగనిస్టిక్ సపోర్ట్ అంటాం. అంటే ఒకరి బేస్, బీజేపీకి సపోర్ట్ చేసే బేసు, అటు జేజేపీకి సపోర్ట్ చేసే బేసు ఒకరితో ఒకరికి వారికి పొంతన కుదరట్లేదు, ఓకే. సో వారు ఇప్పుడు తీవ్రతరం చేశారు వారి యొక్క ఎఫర్ట్స్ని, ఓకే. వారి యొక్క కృషిని వారు మరింత తీవ్రతరం చేశారు. దేనికోసం? టు కన్సాలిడేట్. కన్సాలిడేట్ అంటే ఏంటమ్మా? ఏకీకృతం చేసుకోవడం. కన్సాలిడేట్ చేసడం అంటే గ్యాదర్ చేయడం అనే సెన్స్లో వాడతాం. కన్సాలిడేట్, రైట్. మరింత బలోపేతం చేసుకోవడం, లేదంటే టు గ్యాదర్ అనే సెన్స్లో వాడతాం. అన్నిటినీ ఒక చోట ఏకీకృతం చేసుకోవడాన్ని కన్సాలిడేట్ అంటాం, రైట్. సో ఒకరి పట్ల వేరే ఒకరికి మ్యూచువల్లీ అన్నాడు, చూసారా. అంటే ఒకరి పట్ల వేరే ఒకరికి ఎలా ఉందమ్మా? యాంటాగనిస్టిక్ సపోర్ట్ బేస్ అయితే ఉన్నది. ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం ఉంది. బై కటింగ్ ఆఫ్ ఇట్స్ టైస్ విత్ ద జేజేపీ విచ్ డ్రాస్ ఇట్స్ సపోర్ట్ లార్జ్లీ ఫ్రమ్ ద అగ్రారియన్ క్లాస్ జట్ కమ్యూనిటీ, the BJP is yet again focusing on the electoral dialectics of Jats and non-Jats in Haryana. చూసారా, జేజేపీతో సంబంధాలని తెంచుకుంటూ, కటింగ్ ఆఫ్ అంటే తెంచుకోవటం, రైట్. సంబంధాలు, టైస్ అంటే, ఓకే. జేజేపీతో ఉన్న సంబంధాలని తెంచుకోవడంతో అది ఇప్పుడు ఎవరి సపోర్ట్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కన్సాలిడేట్ అన్నా, డ్రా అన్నా కూడగట్టుకోవడం అనే సెన్స్లో వస్తాం, అల్లే మాట్లాడతాం అమ్మా. కూడగట్టుకోవడం, కన్సాలిడేట్. డ్రాస్ ఇట్ సపోర్ట్, దాని యొక్క సపోర్ట్ని ఎవరి నుంచి గ్రహిస్తుందమ్మా? లార్జ్లీ ఫ్రమ్ ద అగ్రారియన్ క్లాస్. అగ్రారియన్ అంటే అర్థం ఏంటమ్మా? అగ్రికల్చర్ని బేస్ చేసుకుని ఉండేటువంటి క్లాస్ని మనం అగ్రారియన్ ఎకానమీ అని వినుంటారు మీరు. అంటే ఎక్కడైతే అగ్రికల్చర్ని వ్యవసాయ ఆధారిత అంటాం కదా, వ్యవసాయ ఆధారిత అంటే అగ్రారియన్.
అగ్రారియన్ క్లాస్, అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేటువంటి క్లాస్ని మనం అగ్రారియన్ క్లాస్గా చెప్పుకుంటాం. అయితే ఆ జత్ కమ్యూనిటీ, జత్ అనే జాతికి చెందినటువంటి వారందరూ కూడా ఈ అగ్రారియన్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు. అంటే అందరూ కూడా అగ్రికల్చర్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు అనే అర్థంలో వాడతాం. సో ఈ జత్ కమ్యూనిటీ వాళ్ళు ఓకే జేజేపీకి సపోర్టర్స్ అనమాట వాళ్ళు. బీజేపీ ఈజ్ యట్ అగైన్ ఫోకసింగ్ ఆన్ ద ఎలక్టోరల్ డైలెక్టిక్స్ ఆఫ్ జట్సన్. డైలెక్టిక్స్ అంటే బేసిక్గా ఏంటంటే భిన్న ధృవాల్లాగా. డైలెక్టిక్స్ అంటే చూసారా, జాట్స్ నాన్ జాట్స్, ఓకే, రెండు భిన్న ధృవాలుగా మారిపోయాయి కదా, దాన్ని మనం డైలెక్టిక్స్ అంటాం. సో ప్రస్తుతానికి ఎలక్షన్స్ని బేస్ చేసుకొని జాట్స్ నాన్ జాట్స్, ఎందుకంటే జట్స్ అందరూ జేజేపీకి సపోర్టు, నాన్ జాట్స్ అందరూ బీజేపీకి సపోర్ట్. సో ఇప్పుడు మళ్ళీ ఒక పాలరైజేషన్, ఎప్పుడు కూడా రిలీజియన్ని బేస్ చేసుకొని బీజేపీ ఎప్పుడు చేసేదే, దానికి ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్. అది స్ట్రాంగ్ పాయింట్ అంటే సెల్లింగ్ పాయింట్ అనుకోవచ్చు, రైట్? సో ఇట్ ఆల్వేస్ పోలరైజెస్ బేస్డ్ ఆన్ ద రిలీజన్. ఇప్పుడు సిఏఎన్ బేస్ చేసుకొని కూడా అదే వివాదం కదా నిన్న. ఇప్పుడు హర్యానాలో ఈ జాట్స్ నాన్ జాట్స్కి సంబంధించినటువంటి ఈ డైలెక్టిక్స్ అనేది నడుస్తుంది, దాని మీద ఫోకస్ చేసింది బీజేపీ. ఇప్పుడు గోయింగ్ ఇన్ టు ఎలక్షన్స్ అలాంగ్ విత్ ద జేజేపీ కుడ్ హ్యావ్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద బీజేపీ టు రిమైన్ యాజ్ ద ప్రిఫర్డ్ వెహికల్ ఆఫ్ నాన్ జాట్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టేట్. చూసారా, ఒకవేళ జేజేపీతో వెళ్ళుంటే బీజేపీకి చాలా కష్టతరం అయిపోయేది. ఏంటి కష్టతరం అయ్యేదమ్మా? ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద బీజేపీ టు రిమైన్ యాజ్ ద ప్రిఫర్డ్ వెహికల్ ఫర్ నాన్ జాట్ ప్రయోజనాలు. ఓకే, జాట్ కమ్యూనిటీ కాకుండా ఇతర కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు నాన్ జాట్ వారందరూ ఏంటమ్మా, వారి ప్రయోజనాల్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది బీజేపీకి ఒకవేళ జేజేపీతో వెళ్ళుంటే. బీజేపీ లీడర్స్, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో కలిసి వెళ్తే ఏమవుతుంది, జాట్ వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ నాన్ జాట్ వాళ్ళకి క్యాటర్ చేయడం కుదరదు బీజేపీకి. సో ఇప్పుడు వారితో వెళ్ళకపోవడం వల్ల వీరి ప్రయోజనాల్ని కాపాడొచ్చు అని అర్థం. బీజేపీ లీడర్స్ హ్యాడ్ ఆన్ సెవరల్ అకేషన్స్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ద బీజేపీ అలయన్స్ వాజ్ నాట్ ఫోర్స్డ్ ఆన్ ఎనీ ఐడియాలజికల్ గ్రౌండ్ బట్ ఓన్లీ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ 2019 అండ్ నాట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్. చూసారా, చాలా సందర్భాల్లో ఆన్ సెవరల్ అకేషన్స్, ఓకే, చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు చెప్పారంట, స్పష్టం చేశారంట. ఏమని? జేజేపీకి సంబంధించినటువంటి ఈ కూటమి ఏదైతే ఉందో వాజ్ నాట్ ఫోర్జ్డ్, అంటే వాజ్ నాట్ ఫామ్ అవ్వలేదంట. దేని బేసిస్ మీద? ఐడియాలజికల్ గ్రౌండ్, ఓకే, సైద్ధాంతికపరమైనటువంటి ఓకే రీజన్తో, ఆ కారణంతో సైద్ధాంతికపరమైనటువంటి రైట్ గ్రౌండ్స్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, రీజన్. దాన్ని బేస్ చేసుకొని అయితే వాళ్ళు అలయన్స్లో కూడా భాగస్వాములు కాలేదని చెప్పారు బీజేపీ లీడర్స్. కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే, అది కూడా 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావటం వల్లనే మేము కోalitionలో ఒక పార్ట్ అయ్యాం తప్ప ఐడియాలజికల్గా మాకు భావ సారూప్యత అయితే లేదు. దాన్ని బేస్ చేసుకొని అయితే మేము ఐడియాలజీని బేస్ చేసుకొని పొత్తు అయితే పెట్టుకోలేదు అన్నట్టుగా చాలా సందర్భాల్లో బీజేపీ లీడర్స్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఓకే, అండ్ నాట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ అయితే కంటెస్ట్ చేయడానికి కాదు, కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమనే కలవాల్సి వచ్చిందని చెప్పారు. ద బీజేపీ ఆల్సో ఇన్స్టాల్డ్ నయాబ్ సింగ్ సైని as the new chief minister of the state, a member of the other backward class community, by replacing మనోహర్ లాల్ ఖట్టర్ గారిని రీప్లేస్ చేస్తూ నయాబ్ సింగ్ సైని గారిని కొత్త ముఖ్యమంత్రిగా నియమించింది. హర్యానాకి సంబంధించినటువంటి నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనిని అపాయింట్ చేసింది బీజేపీ. అంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉన్నారు. సో ఈ నయాబ్ సింగ్ సైని అనే వ్యక్తి ఓబీసీ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మెంబర్ అంట. ఓకే, ఓబీసీ కమ్యూనిటీ. ఓబీసీస్ అకౌంట్ ఫర్ 40% ఆఫ్ ద స్టేట్స్ పాపులేషన్. హర్యానాలో చూసుకుంటే టోటల్ 100లో 40% ఓబీసీసే ఉన్నారు. బై రిమూవింగ్ మిస్టర్ లాల్ అంటే ఎవరమ్మా, మనోహర్ లాల్ ఖట్టర్ గారు, అతన్ని తొలగించడంతో హూ హ్యాస్ బీన్ చీఫ్ మినిస్టర్ ఫర్ అరౌండ్ 9.5 years, 9.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. The BJP also hopes to combat the anti-incumbency factor ahead of the elections in 2024 for the Lok Sabha first and for the Assembly later. సో అతన్ని రిమూవ్ చేయడంతో బీజేపీకి కూడా ఆశలు రేకెత్తాయి. ఆల్సో హోప్స్.
అది కూడా ఆశిస్తుంది. ఏమని ఆశిస్తుంది? టు కంబాట్ అంటే ఎదుర్కోవటం. దేన్ని ఎదుర్కోవడం? యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడు కూడా మనకు ఉంటుంది. ఒక పార్టీ రూలింగ్లో ఉంటే దాని మీద ఎంతో కొంత వ్యతిరేకత అన్నది మొదలవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన ఇండియాలో ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్, ఒక పార్టీని పవర్లోకి తీసుకొస్తుందంటే ఎక్కువ మెజారిటీతో వచ్చారనుకోండి ఒక పార్టీ, అది రెండో పార్టీ మీద ఉన్నటువంటి కోపంతో వేస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్స్ గెలవడం జరిగింది. టీడీపీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది, అయినా కూడా 24 సీట్స్కి మాత్రమే పరిమితం అయ్యింది. ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చినటువంటి 23 సీట్లు అనుకుంటా. 23 సీట్లకి పరిమితం ఎందుకు అయిందంటే యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ గెలవకుండా వేరే పార్టీ వీరి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్, ప్రభుత్వ వ్యతిరేకత అని అంటాం. అహెడ్ ఆఫ్ ద ఎలక్షన్స్. సో రానున్నటువంటి 2024 ఎలక్షన్స్కి గాను ఆ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ని, ప్రభుత్వ వ్యతిరేకతని కాపాడుకోవడానికి ఇతన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఎవరైనా చెప్తే బాగాలేదు అని చెప్తే వ్యతిరేకించినా అందుకే మేము అతన్ని రీప్లేస్ చేసామని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బీజేపీ అదే ట్రై చేసిందనమాట అతన్ని రిమూవ్ చేయడం వల్ల, రైట్. సో ఎలానో ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ అవుతాయి, దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతాయి కాబట్టి ప్రిపేర్డ్గా ఉందన్నమాట. విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ మిస్టర్ సైని, ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ కురుక్షేత్ర and the BJP's Haryana state president, the party is aiming to strengthen its political base in districts of North Haryana where non-Jats have relatively more influence. చూసారా, అతన్ని అపాయింట్ చేయడం వెనకాతలు ఉన్నటువంటి రీజన్ చూసారా. అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అది కూడా కురుక్షేత్ర అనే ప్రాంతానికి చెందినటువంటి, కురుక్షేత్ర వినుంటారు మీరు కదా, కురుక్షేత్రం మహాభారత యుద్ధం జరిగింది కదా, సో అది హర్యానాలోనే ఉందమ్మా. సో ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన. దాంతోపాటుగా హర్యానా స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఆయన. సో అతన్ని అపాయింట్ చేయడం వల్ల కనుతున్నటువంటి రీజన్ ఏంటంటే అతని పొలిటికల్ బేస్, దాన్ని వీళ్ళు మరింత స్ట్రెంథన్ చేసుకోవాలనుకుంటున్నారు, బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, ఆ ధ్యేయంగా దాన్ని ఏం చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇతన్ని నార్త్ హర్యానాలో, ఓకే నార్త్ హర్యానాలో ఉన్నటువంటి నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ దాని మీద పట్టు సాధించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇతన్ని అపాయింట్ చేశారు. ఎందుకంటే అక్కడ నాన్ జెట్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, జెట్ కమ్యూనిటీ కంటే నాన్ జెట్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన సైని గారిని అపాయింట్ చేయడం అనేది జరిగింది. హర్యానా సా ఓకే ఏ వైలెంట్ స్టిర్ ఫర్ కోటాస్. స్టిర్ అంటే ఏంటమ్మా? స్టిర్ అంటే వ్యతిరేకత అని చెప్పచ్చు, రైట్. స్టిర్ అంటే అందరూ ప్రొటెస్ట్ చేయడం, ఓకే, అందరూ కూడా కావాలి అనేటువంటి ఒక ఆకాంక్షని వ్యక్తం చేయడం, దట్ ఈస్ కాల్డ్ స్టిర్. ఫర్ కోటాస్, కోటాలు కావాలి, ఓకే. కోటాస్ అంటే మీకు తెలుసు కదా, రిజర్వేషన్స్. ఫర్ జట్స్ ఇన్ 2016, 2016లో జట్ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా మాకు కోటా, సెపరేట్ కోటా అనేది ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళందరూ ఆందోళనకి దిగారు. అది కూడా చాలా వైలెంట్ స్టిర్ అంటున్నాడు, చూసారా, రైట్. విచ్ పిట్టెడ్ ద కమ్యూనిటీ. పిట్టెడ్ అంటే ఏంటమ్మా? బ్యాటిల్ అగెయిన్స్ట్. పిట్టెడ్ అంటే ఏంటమ్మా? ఎవరితోనే తలపడటం అనే సెన్స్లో వాడతాం. పిట్ అగెయిన్స్ట్. పిట్ అనే వర్బ్తో మనం జనరల్గా అగెయిన్స్ట్ అనే ప్రిపోజిషన్ని ఫిక్స్డ్గా వాడతాం. ఓకే, పిట్టెడ్ ద కమ్యూనిటీ అంటే పిట్టెడ్ జట్స్ అని. కమ్యూనిటీ అంటే అక్కడ జట్ కమ్యూనిటీని ఉద్దేశించి చెప్తున్నాడు. వారితో కంపీట్ చేయడం, తలపడటం. ఎవరితో? మిగతా వారితో తలపడ్డం అనమాట. అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఈస్ స్టిల్ ఫెల్ట్ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ ద స్టేట్. దాని యొక్క ఇంపాక్ట్ అన్నది, దాని యొక్క ప్రభావం అన్నది ఇప్పటికీ స్టేట్ యొక్క పాలిటిక్స్ మీద ఇంకా దాని ప్రభావం అనేది కనిపిస్తూనే ఉందంట. అరౌండ్ 36 కాస్ట్స్ మేకప్ ద స్టేట్స్ సోషల్ మొసాయిక్. మొసాయిక్ అంటే తెలుసా మీకు అందరికీ? చిన్న స్క్వేర్స్. మీరు ఎప్పుడైనా మొసాయిక్ ఫోటోగ్రఫీ అంటారు. చిన్న ఫొటోస్ అన్నిటినీ తీసుకొని ఒక పెద్ద ఫోటో లాగా మీకు చిన్న క్యూబ్స్ లాంటివి, రైట్, స్మాల్ స్క్వేర్ బాక్సులతో చిన్న ఫొటోస్ అన్నిటినీ గ్యాదర్ చేసి అదొక పెద్ద ఫోటోలాగా వేరే ఒక పిక్. అప్పుడు MS ధోని పిక్ ఉంది, సచిన్ టెండూల్కర్ గారి పిక్ ఉంది, అంటే మనది కూడా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. మన ఫొటోస్తోనే మళ్ళీ మన ఫోటోని ఒకటి తయారు చేయడం, రైట్. సో అంటే బేసిక్గా కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ స్మాల్ స్క్వేర్స్ని మనం ఏమంటాం అంటే మొసాయిక్ అంటాం. సో అలానే ఇక్కడ సోషల్ మొసాయిక్ అంటున్నాడు, అంటే సామాజిక పరమైనటువంటి
ఈ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో వారన్నిటి కలయిక అని. అంటే సైనీస్ కావచ్చు, బనియాస్ కావచ్చు, అంటే ఇదంతా హర్యానా ప్రాంతంలో ఉండేటువంటి కమ్యూనిటీస్. సైనీస్, బనియాస్, బ్రాహ్మిన్స్, యాదవ్స్ అండ్ పంజాబీస్ అమాంగ్ అదర్స్ tend to band together in opposition to the party that is aligned with the Jat interests at any given point. ఓకే, 36 కాస్ట్లు ఉన్నాయన్నమాట ఎక్కువగా ఆ స్టేట్కి సంబంధించినటువంటి సోషల్ మొసాయిక్లో. ఓకే, వీళ్ళందరూ కలిసి టెన్ టు బ్యాండ్ టుగెదర్, వీళ్ళందరూ కలిసి ఇన్ అపోజిషన్ టు ద పార్టీ దట్ ఈస్ అలైన్డ్ విత్ ద జాట్ ఇంట్రెస్ట్. ఓకే, జాట్ ప్రయోజనాల్ని కాపాడడానికి అలైన్ అయినటువంటి పార్టీలకి వీళ్ళందరూ అపోజిషన్గా వెళ్ళారనమాట. రైట్, జాట్స్ ఫార్మ్ అబౌట్ 25% ఆఫ్ ద పాపులేషన్ అండ్ ద జేజేపీ విచ్ ఇస్ ద బ్రేక్అవే అవుట్ఫిట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్. ఓకే, 25% జాట్స్ ఉన్నారంట పాపులేషన్ మొత్తంలో చూసుకుంటే కనుక. మనం ఇందాక ఇంకో స్టాటిస్టిక్స్ కూడా చెప్పాడు, ఓబీసీ కాన్స్టిట్యూట్ టు 40%, జాట్ కమ్యూనిటీ వాళ్ళు 25%, అంటే 1/4 ఉన్నారు పాపులేషన్లో హర్యానాలో. విచ్ ఇస్ ద బ్రేక్ అవే అవుట్ఫిట్, విడిపోయింది. బ్రేక్ అవే అవుట్ఫిట్ అంటే ఓకే, అవుట్ఫిట్ అంటే అక్కడ ఏంటమ్మా పార్టీ అని ఉద్దేశం. అవుట్ఫిట్ అంటే ఏదైనా కావచ్చు, ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు, లేదంటే పార్టీని కూడా ఉద్దేశించి అవుట్ఫిట్ అంటాం. రిలీజియస్ అవుట్ఫిట్ అంటారు, రైట్, పొలిటికల్ అవుట్ఫిట్ అంటారు. ఓకే, ఆర్గనైజేషన్ ఆర్ పార్టీ అని చెప్పే సందర్భంలో అవుట్ఫిట్ వాడతాం. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ has emerged as the primary platform of the community which also has sway in the Congress in the state. Okay, which also has sway అన్నాడు. మీకు అక్కడ స్వే ఎలా కనిపిస్తుంది? మీరు దాన్ని వర్బ్గా అనుకుంటున్నారా, నౌన్గా అనుకుంటున్నారా చెప్పండి. హౌ ద వర్డ్ స్వే ఈజ్ యూస్డ్ ఇన్ దట్ కాంటెక్స్ట్, ఒకసారి కాంటెక్స్ట్గా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, which also has sway in the Congress in the state. Okay, primary platform of the community. సో ఈ ప్లాట్ఫామ్కి, ఈ ప్రైమరీ ప్లాట్ఫామ్గా తయారైంది ప్రాథమికంగా. ఓకే, మెయిన్ ప్రైమరీ ప్లాట్ఫామ్గా తయారైందనమాట. ఏదమ్మా? INLD. సో అది ప్రైమరీ ప్లాట్ఫామ్గా ఉంది, దాని నుంచి ఇది విడిపోయిందనమాట జేజేపీ అనే పార్టీ. రైట్, సో విచ్ ఆల్సో హ్యాస్ స్వే ఇన్ ద కాంగ్రెస్ ఇన్ ద స్టేట్, దాని భాగస్వామి కూడా ఉంది కాంగ్రెస్తో పాటు. రైట్, ద జేజేపీ ఫాట్ ద 2019 అసెంబ్లీ ఎలక్షన్ ఆన్ అన్ యాంటీ బీజేపీ ప్లాంక్. ప్లాంక్ అంటే ఏంటంటే ఇక్కడ అర్థం దాన్ని బేస్ చేసుకొని. ఓకే, మెయిన్ పాయింట్ ఏంటి, దేని బేస్ చేసుకొని అది ఎలక్షన్స్లో దిగిందంట 2019 అసెంబ్లీ ఎలక్షన్స్. యాంటీ బీజేపీ ప్లాంక్ అంటే దాని అబ్జెక్టివ్ అనమాట. దాని మెయిన్ ఏమేంటి, బీజేపీ హటావో అనేటువంటి నినాదం అంటాం కదా, ప్లాంక్. యాంటీ బీజేపీ ప్లాంక్ అంటే నినాదం. సో ఆ పర్టిక్యులర్ ఉద్దేశంతో వాళ్ళు దిగారు, బీజేపీని ఎట్లయినా దించాలి అనేటువంటి ఉద్దేశంతో. బట్ ఆఫ్టర్ ద బీజేపీ ఫెయిల్ టు గెట్ ద మెజారిటీ ఇన్ ద 90-member హర్యానా అసెంబ్లీ, ద బీజేపీ అండ్ జేజేపీ forged an alliance of convenience to form a government. చూసారా? సో వారికి వ్యతిరేకంగా ఎలక్షన్స్లో వీళ్ళు నిల్చున్నారు, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి నినాదం చేసి ఎలక్షన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. కాకపోతే బీజేపీ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ని రాబట్టుకోలేకపోయింది. సో ఫెయిల్ టు గెట్ ద మెజారిటీ ఇన్ ద 90-member. 90-member అంటే ఎంత, 46 రావాలి, 45 + 1 కదా. సో ఆ మ్యాజిక్ ఫిగర్ రాలా బీజేపీకి. దాంతో వీరిద్దరూ కలిసి ఫోర్జ్డ్ అన్ అలయన్స్, అంటే ఫార్మ్డ్ అన్ అలయన్స్. ఫోర్జ్డ్ అంటే కలిసి, ఓకే, కూటమిని ఏర్పాటు చేసుకున్నాయని అర్థం. ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఏంటమ్మా? సో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్లకుండా ఇద్దరికి కన్వీనియన్స్గా ఉండేటట్లుగా వారు అలయన్స్ని అయితే ఫామ్ చేయడం జరిగింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. ద బీజేపీ హ్యాడ్ వన్ 40 seats ఇన్ ద అసెంబ్లీ పోల్స్ వైల్ ద జేజేపీ హ్యాడ్ 10 MLAs ఇన్ ఇట్స్ కిటీ. చూసారా, ఇక్కడ 40 సీట్లను గెలుచుకుంది బీజేపీ, జేజేపీ ఏమో 10. సో ఇక్కడ 50 అయింది కదా, 40 + 10, మనకు కావాల్సింది 46. సో బీజేపీకి మెజారిటీ లేదు, సో వారి హెల్ప్ అయితే తీసుకోవడం జరిగింది. ద జేజేపీ హ్యాస్ ద మెంబర్స్ నౌ ఈవెన్ ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ ద అలయన్స్. ఇక్కడ జేజేపీ కాదేమో అమ్మ, ఐ థింక్ ఇట్ షుడ్ బి బీజేపీ. రైట్, ఇది తప్పుగా పడినట్టుంది. బీజేపీ హ్యాస్ ద నెంబర్స్ నౌ. ఒకవేళ అలయన్స్ పడిపోయినా కూడా నెంబర్స్ పరంగా చూసుకుంటే, సంఖ్యాపరంగా బీజేపీకి ఎక్కువ ఉంది కదా 40, వాళ్ళు 10 కదా ఉన్నారు. వారితో
కలిస్తేనే వీళ్ళకి 45+ వస్తుంది కదా, మనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్. ఇప్పుడు అలయన్స్ లేకపోయినా హైయెస్ట్ నెంబర్స్, మోర్ నెంబర్స్ అయితే బీజేపీకే ఉంది. డిస్పైట్ ద పార్టీస్ క్లెయిమ్ of confidence, abrupt moves in Haryana show that the BJP has reasons to worry ahead of the Lok Sabha election. Okay, despite the party's claim of confidence, మేము చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాం అన్నట్టుగా ప్రకటించుకున్నప్పటికీ, అంటే బీజేపీని ఉద్దేశించి చెప్తున్నాడు, డిస్పైట్ అంటున్నాడు, అయినప్పటికీ అబ్రప్ట్ మూవ్స్ ఇన్ హర్యానా. అబ్రప్ట్ అంటే ఏంటమ్మా? క్విక్. అబ్రప్ట్ అంటే సడన్గా, సడన్ అంటే అబ్రప్ట్. అబ్రప్ట్ అన్నది మూవ్స్ అంటే ఏంటి? ఎత్తులు అనొచ్చు, చర్యలు అనొచ్చు, దట్ ఈస్ మూవ్స్. ఇప్పుడు హర్యానాలో వేస్తున్న ఎత్తుల్ని చూసుకుంటే, ఓకే, అది దేన్ని సూచిస్తుందమ్మా? దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? బీజేపీ హ్యాస్ రీజన్స్ టు వరీ అహెడ్ ఆఫ్ ద. సో బీజేపీకి అయితే కారణాలు ఉన్నాయి వరీ అవ్వడానికి, ఎందుకంటే ముందు లోక్సభ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. ప్రీపోల్ అలయన్సెస్ నీడ్ ఐడియాలజికల్ ఎఫినిటీస్ అండ్ అలైన్డ్ వాల్యూస్ అన్లైక్ పోస్ట్ పోల్ రిలేషన్షిప్స్ that can run in the short term solely on the desire to share the spoils of political office. చూసారా, ఇది తన ఒపీనియన్ చెప్తున్నారు. ప్రీ పోల్ అలయన్సెస్ అంటే పోల్కి ముందే మేము కలిసి పోటీ చేయబోతున్నాం అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా వారి మధ్య ఉండాల్సినటువంటిది ఏంటమ్మా? భావ సారూప్యత అంటాం. భావ సారూప్యత అంటే అర్థం ఏంటి? ఐడియాలజికల్ ఎఫినిటీస్ అంటాం. సైద్ధాంతిక పరమైనటువంటి భావజాలాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా ఉండాలి? రైట్, ఐడియాలజికల్ ఎఫినిటీస్, భావ సారూప్యత అంటాం. రైట్, ప్రీపోల్ అలయన్స్లో ఖచ్చితంగా ఆ భావ సారూప్యత అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలైన్డ్ వాల్యూస్. అలైన్డ్ అంటే ఇద్దరికి కామన్గా ఉండేటువంటి విలువలు. వాల్యూస్ అంటే విలువలు. ఓకే, చాలా వరకు మ్యాచ్ అవ్వాలి, అలైన్ అవ్వాలి. రైట్, అన్లైక్ పోస్ట్ పోల్ రిలేషన్షిప్. పోస్ట్ పోల్ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటి? కేవలం గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసమే, ఒకరి అవసరాల కోసమే, అధికారం చేజెక్కించుకోవాలనేటువంటి దాహం మాత్రమే ఉంటుంది అక్కడ. అక్కడ భావ సారూప్యతలు ఇంకేం ఉండవు. అరే మాతో భావ సారూప్యత లేదు కదా, మీతో మేము చేరం అనడానికి ఉండదు. ఇద్దరికి మ్యూచువల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు చూసారు అక్కడ చెప్పాడు? సోల్లీ ఆన్ ద డిజైర్ టు షేర్ స్పాయిల్స్ ఆఫ్ పొలిటికల్ ఆఫీస్. స్పాయిల్స్ అంటే మనం చేయాల్సినటువంటి కొన్ని, మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్, అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో. స్పాయిల్స్ అంటారు చూసారా? స్పాయిల్స్ ఆఫ్ పొలిటికల్ ఆఫీస్ అంటే ఆఫీస్లో మనం పవర్లో ఉండేటప్పుడు మనకి కొన్ని పనులను మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏంటంటే అలయన్స్లో పోస్ట్ పోల్స్ అలయన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఐడియాలజికల్ ఎఫినిటీ అన్నది చాలా ముఖ్యం ప్రీ పోల్ అలయన్సెస్లో అని చెప్పడం జరిగింది. పోస్ట్ పోల్ రిలేషన్షిప్లో అట్లాంటివి ఏమి సాధ్యపడవు. రైట్, దట్ ఈస్ అబౌట్ హర్యానా ఎలక్షన్స్ అండ్ హర్యానా పొలిటికల్ డెవలప్మెంట్స్. నౌ లెట్ us look at today's vocabulary. సో the very first one is articulate అన్నాడమ్మా. ఆర్టికులేట్ని వర్బ్గా వాడచ్చు, అలానే యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. రెండు కూడా పాజిటివ్ సెన్స్లో వాడేటువంటి పదం ఇది. రైట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ సెన్స్. అంటే చాలా స్పష్టంగా దేనైనా మీరు ఎక్స్ప్రెస్ చేయగలడాన్ని కాల్ ఇట్ యాస్ ఆర్టిక్యులేట్. రైట్, ఎలాక్వెంట్ అంటే ఏంటమ్మా? లోక్ అనేటువంటి ఒక రూట్ వర్డ్ కనిపిస్తుంది చూస్తారా? లోక్ అంటే టాక్, ఎలాక్వెంట్ అంటే చాలా ఎఫెక్టివ్గా మాట్లాడగలడం. రైట్, ప్రభావవంతంగా మాట్లాడగలిగేటువంటి ఎబిలిటీని ఎలాక్వెన్స్ నౌన్, ఎలాక్వెంట్ యాడ్జెక్టివ్. కోహరెంట్ అంటే లాజికల్గా, కోజెంట్ అంటే ఎవరినైనా ఈజీగా కన్విన్స్ చేసే విధంగా మాట్లాడగలడం. దట్ ఈస్ ఆర్టిక్యులేట్, అదొక స్కిల్ అనమాట. సో ఎవరినైనా మనం ఈజీగా కన్విన్స్ చేసే విధంగా మాట్లాడగలడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ఆర్టిక్యులేట్. ఎక్స్ప్రెసింగ్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్ ఈజీలీ అండ్ క్లియర్లీ, స్పష్టంగా చాలా సులభంగా వ్యక్తం చేయగలగడం. రైట్, కమ్యూనికేట్ చేయగలగడం. ద ఫస్ట్ లేడీ వాజ్ అన్ ఇంటెలిజెంట్ అండ్ ఆర్టిక్యులేట్ స్పోక్స్ ఉమెన్. ఇక్కడ అడ్జెక్టివ్గా వాడాడు. అబ్జర్వ్ చేశారా? స్పోక్స్ ఉమెన్ అన్నది అధికార ప్రతినిధి, అడ్జెక్టివ్. ఇది నౌన్ ఫర్ ఎ లాట్ ఆఫ్ కాజెస్. నెక్స్ట్ రోబస్ట్, ఇది పవర్ఫుల్, యాడ్జెక్టివ్ పాజిటివ్ కాంటెక్స్లో. రోబస్ట్ అంటే పవర్ఫుల్ అని, స్ట్రాంగ్ అని, బలమైన అనే సెన్స్లో వాడతాం. స్టర్డీ, స్ట్రాంగ్, పవర్ఫుల్, దీస్ ఆర్ అడ్జెక్టివ్స్ అండ్ సినోనిమ్స్. ఎక్స్పోర్ట్స్ విల్ కంటిన్యూ టు బి బాల్స్టర్డ్ బై ద రోబస్ట్ ఎకానమీ. ఎకానమీ చాలా పవర్ఫుల్ ఎకానమీ. బాల్స్టర్డ్ అంటే సపోర్టెడ్, బాల్స్టర్ అంటే సపోర్ట్ అనే మీనింగ్ వాడతాం. సపోర్టెడ్ బై. క్లియర్? స్ట్రాంగ్ అండ్ అన్లైక్లీ టు బ్రేక్, విరిగిపోవడానికి ఆస్కారం లేకపోవడం, దట్ ఈస్ రోబస్ట్. నెక్స్ట్ పారాడైమ్ అన్నాడమ్మా. ఇది నౌన్ అమ్మా. వాట్ యూ మీన్ బై పారాడైమ్? కల్చరల్
పారాడైమ్ అన్నాడు. అంటే ఏంటమ్మా, మోడల్ అని చెప్పుకోవచ్చు, టిపికల్ మోడల్. ఓకే, పారాడైమ్ అంటే ఒక మోడల్, ప్యాటర్న్ అంటాం కదా, లేదంటే ఒక ఎగ్జాంపుల్, దాన్ని ఉద్దేశించి మనం పారాడైమ్ అంటాం. మోడల్. ఓకే, మోడల్. నాకు మోడల్ అనగానే మన మల్లారెడ్డి గారు గుర్తొస్తారు కదా. సో అతనిది బాగా వైరల్ అయ్యేది అప్పట్లో, ఎలక్షన్స్కి ముందు కదా. సో దట్ ఈస్ యువర్ మోడల్ ఆర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్యాటర్న్. దేనికైనా ఒక నిదర్శనం అని చెప్తాం కదా, పారాడైమ్, ఎగ్జాంపుల్. నెక్స్ట్ పార్టీషన్ అన్నాడమ్మా. ఇది కూడా మనం చాలాసార్లు నేర్చుకున్నాం. పార్టీషన్ని మనం యాడ్జెక్టివ్గా చెప్పచ్చు. అయితే పార్ట్ పేరులోనే ఉంది, పార్టీ అంటే ఒకవైపు మీరు ఏమంటాం, పక్షపాత ధోరణితో వ్యవహరించడం, ఒకరి పట్ల మీరు సానుభూతి వ్యక్తం చేయడం, ఇంకో పార్టీకి మీరు వ్యతిరేకంగా ఉండడం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పార్టీషన్. దట్ ఈస్ అంటే ఒకరికి సపోర్ట్గా ఉంటారు, ఫాలోవర్గా ఉంటారు. వాటరీ అంటే వారికి మీ మద్దతును తెలుపుతారు, రైట్. అంటే వేరే పార్టీకి ఆబ్వియస్లీ మీరు యాంటీ అవుతారు, అంతే కదా. సో దట్ ఈస్ ద ఆడియన్స్ వాజ్ వెరీ పార్టీషన్, బయాస్డ్ అండ్ రిఫ్యూజ్ టు లిసన్ టు హర్ స్పీచ్. ఇక్కడ బయాస్డ్, పార్టీషన్ అంటే బయాస్డ్ అని మీనింగ్ వచ్చేస్తుంది. అంటే మీరు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటారు, రెండో పార్టీకి ఆబ్వియస్లీ వ్యతిరేకంగా ఉంటారు. స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ఏ పర్సన్, ప్రిన్సిపల్ ఆర్ పొలిటికల్ పార్టీ, ఆఫెన్ వితౌట్ కన్సిడరింగ్ ఆర్ జడ్జింగ్ ద మ్యాటర్ వెరీ కేర్ఫుల్లీ. ఇంకా వినక్కర్లేదు, చదవక్కర్లేదు, చూడక్కర్లేదు, మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఏం చేసినా మేము నమ్ముతాము, వాళ్ళు ఏం చేసినా అది కరెక్టే, బికాస్ మేము వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి. దాన్నే మనం పార్టీషన్ అంటాం, రైట్. అన్ప్రెసిడెంటెడ్, ఇది మీకు చాలాసార్లు తెలిసిన వర్డే, పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. ఇప్పటివరకు ఎవరు చేయంది, జరగనిది అనే సందర్భంలో వాడతాం. అన్ప్రెసిడెంటెడ్, కని విని ఎరుగని కదా. అన్పారలల్డ్ అనొచ్చు, అన్రైవల్డ్ అంటే ఎక్కడ కూడా రైవల్రీ వచ్చే అవకాశం లేని వాటిని మనం అన్పారలల్డ్ అని, అన్రైవల్డ్ అని, అన్పారలల్డ్, అన్రైవల్డ్, అన్ప్రెసిడెంటెడ్ అంటాం. ద సెంచరీ హ్యాస్ విట్నెస్డ్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఆన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ స్కేల్. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనివిని ఎరుగని స్థాయిలో ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అనేది ఈ సెంచరీ, ఈ శకం, రైట్, చూసింది, చవి చూసింది అంటాం. విట్నెస్డ్ అంటే చవి చూడటం, రైట్. నెవర్ హ్యావింగ్ హ్యాపెండ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్, ఇంతకు మునుపు ఇప్పుడు జరగని విధంగా. కాన్స్పిరసీ, నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. కాన్స్పైర్, దిస్ ఈజ్ యువర్ వర్బ్. కాన్స్పైర్ ఈజ్ యువర్ వర్బ్. కాన్స్పైర్ అంటే ఏంటమ్మా, కుట్ర పనటం. కుట్ర అంటే కాన్స్పిరసీ, కుట్ర పనడం అంటే కాన్స్పైర్. ప్లాట్ అనొచ్చు, ప్లాయ్ అనొచ్చు, స్ట్రాటజం, ఇవన్నీ కూడా నౌన్స్. ఐ థింక్ దేర్ వాజ్ ఏ కాన్స్పిరసీ, కుట్ర కోణం ఉంది అని అర్థం. టు కీప్ మీ ఆఫ్ ద కమిటీ, కమిటీ నుంచి నన్ను దూరంగా ఉంచడం వెనకాతల ఒక కుట్ర కోణం ఉంది అని చెప్పడం, దట్ ఈస్ కాన్స్పిరసీ. ఎంబ్రేస్, ఎంబ్రేస్ అంటే బేసిక్గా కౌగిలించుకోవడం అనే సెన్స్లో వాడతాం, రైట్. ఎంబ్రేస్ చేయడం లేదంటే యాక్సెప్ట్ చేయడం అనే సెన్స్లో కూడా వాడతాం. సో ఎంబ్రేస్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి, కౌగిలించుకోవడం అనే సెన్స్ ఆర్ యూ యాక్సెప్ట్. ఓకే, ఎంబ్రేస్ ఇట్. వెల్కమ్, సరే, యాక్సెప్ట్ అన్న వెల్కమ్ అన్న సేమ్. దిస్ వాజ్ అన్ ఆపర్చునిటీ దట్ హీ వుడ్ ఎంబ్రాస్, హీ వుడ్ యాక్సెప్ట్, హీ వుడ్ వెల్కమ్. టు యాక్సెప్ట్ సంథింగ్ ఎంతూజియాస్టికలీ, ఇష్టపూర్వకంగా మీరు దేన్నైనా యాక్సెప్ట్ చేయడం, వెల్కమ్ చేయడాన్ని ఎంబ్రేస్ చేయడం అంటాం. ఓకే, ఎంబ్రేస్ గుడ్ క్వాలిటీస్, రైట్. కొత్త అలవాట్లని మీకు మీరుగా ఎంతూజియాస్టిక్గా దాన్ని యాక్సెప్ట్ చేయగలడం, దట్ ఈస్ ఎంబ్రేస్. పర్సుయేడ్, ఇది వర్బ్. పర్సుయేషన్, ఇది నౌన్, పాజిటివ్ కాంటెక్స్ట్. పర్సుయేసివ్, adjective. What do you mean by persuasive? అంటే అవతల వ్యక్తిని కన్విన్స్ చేసే విధంగా పర్సుయేసివ్ స్కిల్స్ అంటారు. అంటే మీరు వారిని ఎట్లా అయినా మాట్లాడి మాటలతో కన్విన్స్ చేయగలిగే ఎబిలిటీని పర్సుయేసివ్ స్కిల్స్ అంటారు. పర్సుయేడ్ వర్బ్, పర్సుయేషన్ నౌన్. కోక్స్, క్యాజోల్, ఎగ్జార్ట్, రైట్. క్యాజోల్, కోక్స్ అంటే ఏంటమ్మా, వారిని కన్విన్స్ చేయగలడం. యూజింగ్ ఎ బంచ్ ఆఫ్ బనానాస్ ద జూ కీపర్ పర్సుయేడెడ్ ద మంకీ, కన్విన్స్ చేశాడు, రైట్. విత్ బంచ్ ఆఫ్ బనానాస్. ఓకే, బంచ్ అంటాం, బనానాస్ యొక్క గుంపుని మనం బంచ్ అంటాం. టు మేక్ సమ్వన్ డూ ఆర్ బిలీవ్ సంథింగ్ బై గివింగ్ దెమ్ ఏ గుడ్ రీజన్ టు డూ ఆర్ బై టాకింగ్ టు దట్ పర్సన్ అండ్ మేకింగ్ దెమ్ బిలీవ్ ఇట్. నమ్మేలాగా చేయగలడం మాటలతో. నెక్స్ట్ కమింగ్ టు అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఓకే, అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి చూద్దామమ్మా, రైట్. ఇది అందరూ కూడా ఆన్సర్ చేయాలి. ఐ అప్రిషియేట్ దోస్ హు ఆర్, అంటే మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
ఎందుకంటే ఇది మీకోసమే, నాకైతే ఏమీ ఒరిగేదే ఉండదు. సో మీకు మీ పార్టిసిపేషన్ ఇందులో చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తే అది మీకు అంత ఉపయోగపడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ అయితే పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. అండ్ ఇది ఖచ్చితంగా మీకు బెనిఫిట్ చేస్తుంది, రైట్? సో ఈరోజు అసైన్మెంట్ చూడండి. 10-lettered వర్డ్ అమ్మ, రైట్? అది నౌన్గా వాడచ్చు, అడ్జెక్టివ్గా వాడచ్చు, యాడ్వర్బ్గా ఫంక్షన్ అవుతుంది, వర్బ్గా కూడా ఫంక్షన్ అవుతుంది. మీనింగ్ పరంగా చూసుకుంటే రైడ్ ఆన్ సంబడీస్ బ్యాక్ ఆర్ షోల్డర్స్, అంటే ఒకరి వెనకాతల మనం మన పిల్లల్ని ఎత్తుక్కుంటాం కదా, ఇలా కాళ్ళని ఇలా పట్టుకొని చేతులను ఇలా భుజం పై నుంచి, సో మన బ్యాక్ మీద మోయటం, దట్ ఈస్ కాల్డ్ వాట్. ఓకే, నెక్స్ట్ టు డాష్ ద ఎలక్షన్స్. ద రామ్నాథ్ కోవింద్ కమిటీ, ఈ కమిటీ గురించి వినుంటారు మీరు, రైట్? 1 నేషన్ 1 ఎలక్షన్ మీద స్టడీ చేసి కమిటీ సబ్మిట్ చేసింది దాని యొక్క సజెషన్స్ని. సజెస్టెడ్ దట్ ద ప్రెసిడెంట్ త్రూ అ డాష్ issued on the first sitting of the Lok Sabha post general elections set an appointed date. So options చూడండి: postpone information, effect affidavit, strategic notice, synchronized notification, none of the above. You have given 5 options. సో ఈ 2 బ్లాంక్స్లో ఏది ఫిట్ అవుతుందన్నది రైట్ జాగ్రత్తగా ఆలోచించి ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, రైట్? సో ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు ఐఎస్సి, కీప్ లెర్నింగ్, కీప్ ఎంజాయింగ్. మీ యొక్క కమెంట్స్ని, మీ యొక్క రెస్పాన్స్ని కమెంట్స్ రూపంలో, అలానే లైక్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అంటిల్ దెన్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.